పార్లమెంట్ ఎన్నికల సమయానికి తెలంగాణలో బీజేపీ తలరాత మారబోతోందా? వాడిపోయిన కమలం పారాషూట్స్ తో మళ్లీ వికసిస్తుందా? అసెంబ్లీ ఎన్నికల్లో బొక్కబోరున పడిన లోక్సభ సమరానికి కొత్త జోష్తో సిద్ధమవుతోందా? అసలు తెలంగాణలో బీజేపీ ప్లాన్ ఏంటి? అసెంబ్లీ ఎన్నికల్లో సింగిల్ సీట్కే పరిమితమైన బీజేపీ కొత్త రెక్కలు తొడుక్కుంటోంది. పక్క పార్టీల నుంచి పారాషూటర్లు ల్యాండ్ అవుతూ ఉండడంతో ఆ పార్టీ జవసత్వాలు నింపుకునే ప్రయత్నం చేస్తోంది. ఇతర పార్టీల నుంచి పెద్ద తలకాయలు వచ్చి చేరుతాయని అసెంబ్లీ ఎన్నికల నాటి నుంచి ఆ పార్టీ ఆశగా ఎదురుచూస్తోంది. ఆ కల ఇన్నాళ్లకు నెరవేరింది. మహబూబ్ నగర్ లో కీలక నేత మాజీ మంత్రి డీకే అరుణ కాంగ్రెస్ కి గుడ్ బై చెప్పేసి కమలం గూటికి చేరిపోయారు. అసెంబ్లీ ఎన్నికల్లో చెతికిలబడ్డ తమకు ఈ పరిణామం ఉత్సాహాన్నిస్తుందని కమలనాథులంటున్నారు. అంతేకాకుండా మరో 5-6 సీనియర్ నేతలు కూడా త్వరలోనే బీజేపీలో చేరుతారనే ప్రచారం ఉంది. ఢిల్లీలో ఈసారి కూడా మోడీ సర్కారే అని 400కు పైగా సీట్లు సాధిస్తామని కమలం నేతలు ఢంకా బజాయించి చెబుతున్నారు. అయితే తెలంగాణలో మాత్రం కమలం పూర్తిగా వాడిపోయిన స్టేజ్లో ఉంది. అధినేత అమిత్ షా ఎంత ట్రై చేసినా, ఎన్ని ప్లాన్లు ఇచ్చినా వాటిని అమలు చేయడంలో నేతలు విఫలమయ్యారు. అటు క్యాడర్ కూడా పూర్తిగా నిరాశ నిస్పృహల్లో మునిగిపోయింది. మరోవైపు ఎంపీ అభ్యర్థులు వీళ్లే అంటూ చక్కర్లు కొడుతున్న పేర్లు కార్యకర్తలను మరింత డీలా పడేసేలా చేశాయి. లోక్సభ ఎన్నికల్లో కనీసం డిపాజిట్ అయినా దక్కుతుందా అనే డౌట్ కమలం పార్టీ నేతలను పట్టిపీడించింది. అయితే కాంగ్రెస్ లో ఫైర్ బ్రాండ్ గా పేరున్న డీకే అరుణ చేరడం ఆ పార్టీలో జోష్ నింపుతోంది. వాస్తవంగా పారాషూటర్లపై బీజేపీ గట్టిగానే నమ్మకం పెట్టుకుంది. వారి కోసమే ఇన్నాళ్లు అభ్యర్థుల పేర్లు ప్రకటించకుండా వ్యూహాత్మకంగా వ్యవహరించింది. అన్ని స్థానాల్లో కాకున్నా కొన్ని ప్లేసుల్లో అయినా రాష్ట్ర స్థాయిలో గుర్తింపు ఉన్న నేతలు బరిలోకి దిగితే తెలంగాణలో తమ ఫేటు మారుతుందనే భావనలో ఉన్న బీజేపీ అధిష్టానం ఆ దిశగా పావులు కదుపుతోంది. అరుణకు కాషాయ కండువా కప్పడమే కాకుండా మరికొంతమంది నేతలతో మంతనాలు జరుపుతున్నారు. వాళ్లు కూడా వస్తే ఇక సౌత్ లో పాగా వేసేందుకు చేస్తున్న ప్రయత్నాల్లో కొంత పురోగతి సాధించినట్లే అని ఆ పార్టీ నేతలంటున్నారు. కమలం పార్టీ ఎక్కువగా కాంగ్రెస్ పార్టీపైనే ఆపరేషన్ ఆకర్ష్ ప్రయోగిస్తోంది. ఎందుకంటే ఎక్కువ మంది నేతలు అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో టికెట్ ఆశించి భంగపడిన వాళ్లే ఉన్నారు. దీంతో వారికి ఈజీగా గాలం వేయొచ్చనే ప్లాన్ తో బీజేపీ వర్కౌట్ చేసింది. ఆదిలాబాద్ జిల్లాలో ఆదివాసీ నేత సోయం బాపురావును పార్టీలో చేర్చుకుంది బీజేపీ. దీంతో అటు మహబూబ్ నగర్, ఇటు ఆదిలాబాద్ 2 జిల్లాల్లోనూ పట్టు సాధించినట్లే అని ఆ పార్టీ నేతలు అంటున్నారు. అలాగే మెదక్, నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో కూడా కీలక నేతలను తమ వైపు తిప్పుకోవాలని చూస్తున్నారు. పార్టీలన్నీ అభ్యర్థులను ప్రకటిస్తే మరికొంతమంది నేతలు బీజేపీ చేరడం గ్యారంటీ అనే ధీమా ఆ పార్టీ నేతల్లో వ్యక్తమవుతోంది. అయితే కొత్త నేతలతో పార్టీ బలోపేతమవుతుందా లేక మైనస్ అవుతుందా? ఇలా చేరిన వాళ్లంతా ఎన్నికలయ్యాక పార్టీలోనే కొనసాగుతారా లేక తమ దారి తాము చూసుకుంటారా అనే చర్చ ఇప్పుడు బీజేపీలో జరుగుతోంది.